ఇక నీటి వాటాలకు సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా నిరసనలు కావచ్చు, ప్రశ్నకు ప్రశ్నలు కావచ్చు, అటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ నాయకులు సంధించే ప్రశ్నలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు సంధిస్తున్న ప్రశ్నలకి జవాబులు చెప్పలేక వాటికి వంకరతో వెతుకుతున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కావచ్చు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 3 వారాలైనప్పటికీ కూడా కేసీఆర్ గారు నీటి ప్రాజెక్టుల మీద రాజేసిన ప్రశ్నల వర్షం మంటలై కాంగ్రెస్ని కాల్చేస్తూనే ఉన్నది. సమాధానం చెప్పలేక యథావిధిగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ లీడర్ల మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూనే ఉన్నాడు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి నీళ్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి నువ్వు నీటి వాటాల మీద కేంద్రంతో కావచ్చు, ఇటు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో కావచ్చు ఎందుకు రాజీ పడినవని బీఆర్ఎస్ నాయకులు అడిగితే కేసీఆర్ గారిని కసబ్తోటి పోల్చడం, లేకపోతే కేసీఆర్ని హరీష్ రావు గారిని ఉరిదీయాలని చెప్పడం, ఇగో ఈ డైవర్షన్ పాలిటిక్స్ తోటి ముఖ్యమంత్రి గారు కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు.